సంగారెడ్డి జిల్లా జన్నారం మున్సిపల్ కేంద్రంలోని బీజేపీ ఉమ్మడి జిన్నారం మండల శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాపక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని విశ్వగురువు నిలిపేందుకు 11 సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ లేకుండా కృషి చేస్తున్న నరేంద్ర మోదీ 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, అందులో ప్రధానంగా ప్రాణాపాయ స్థితిలో రక్తం లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి పౌరుడు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, బీజేపీ నాయకులు ఎడ్ల రమేష్, రాజిరెడ్డి, ఐలేష్, జగన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పూడూరు సుధాకర్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకరు ఇద్దరు ముగ్గురు తెలిసిన మీకు సపోర్ట్ మీ కష్టాలు చెప్తలేదు. నాకు మంచి పనులు చేసి ఈ పిల్లగాడు మంచి గోవర్ధన్ రెడ్డి అని అనిపించుకోరు అనిపించుకోవాలా అది కూడా ఇష్టం లేదు. మీరు మంచి లేదురా ఇదంతా ఉండేవాళ్ళు కదా. చదువు పోటీ చేద్దాం అనేది మంచిది. పార్టీ అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్స్ బట్టి ఆ వార్డు ఎవరికి వస్తుంది దాన్ని బట్టి ఖచ్చితంగా పెట్టింది. ప్రతాప్ రెడ్డిని సర్పంచ్ లేకపోతే జగన్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ ఎల్ఐను ఇంకోటి చేసేందుకు పెట్టలేరు. బంతిలో ముంగడ కూర్చున్నాయని ఏం దొరికితే బంతిలో చివర కూర్చున్నాయని కూడా అదే దొరకాలి. అంత్యోదయ పార్టీ పెట్టుకున్నాం, సేవ చేస్తున్న పార్టీ పెట్టుకున్నామని చెప్పి పుట్టిన పార్టీ భారతీయ జనసంఘ అయితే దాని రూపాంతరం చెందినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో చదువుతూ వస్తున్నటువంటి నాయకులమే బలందరూ. అందుకని సేవ చేసే సందర్భంగా నా దగ్గర ఏం లేదు, నేను గట్టి ఉన్న 100 కిలోలు నన్ను ఏం చేయమంటావు అంటే ఒక సంచి రక్తమైన దారి ఇచ్చేయాలి. ఒక సంచి రక్తమైన దారి సంచి అంటే 100 కిలోలు కాదు, చిన్న బ్లడ్ బ్యాంక్ లో ఉండే చిన్న సంచి ఉంటుంది కదా, 250 చెట్టు మాకినా మీ పేడని ఒక చెట్టు పెట్టి చెట్టును కాపాడుంది. నీకు ఒక బిడ్డ పుట్టిన చెట్టు పెట్టినావు అనుకో, టేక్ చెట్టు. ఆ బిడ్డకు 18 ఏళ్ళు నిండే వరకు ఆ బిడ్డ పెళ్లి ఖర్చు సగం ఖర్చు ఆ టేక్ చెట్టు సంపాదించి పెట్టు. అందుకని మంచి చేయండి, నా కోసం చేయకూడదు, దేశం కోసం చేయండి అనేది నరేంద్ర మోడీ గారి సందేశం. చేయగలుగుతారా? చేయలేరు.